అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ హార్మోజ్ జలసంధిలో పరిస్థితులు మెరుగుపడలేదు. లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉండటంతో హార్మోజ్ జలసంధిని మళ్లీ మూసేసింది ఇరాన్. దీంతో అక్కడ రవాణా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్న దేశాలకి షాక్ తగిలింది. హార్మోజ్లో తమ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ భారీ సంఖ్యలో సీ మైన్స్ ను అమర్చినట్లు చెప్పింది. ఎక్కడికక్కడ వాటిని అమర్చారో తెలియజేస్తూ ఇక ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థలైన ISNA, తస్నీంల ద్వారా ఓ చార్టును విడుదల చేసింది. సీ మైన్స్ బారిన పడకుండా ఉండేందుకు ప్రయాణించాల్సిన మార్గాలను కూడా అందులో సూచించింది. హార్మోజ్ జలసంధిలో జనరల్ గా షిప్స్ ఎక్కువగా ప్రయాణించే మార్గంలో సీ మైన్స్ అధికంగా ఉన్నట్లు చార్టులో కనిపించింది. అవి పేలకుండా ఉండాలంటే తమ భూభాగానికి దగ్గరగా లారక్ దీవికి సమీపంలో ప్రయాణించాలని ఇరాన్ సూచించింది. అయితే ఇప్పటికీ సీ మైన్స్ అలాగే ఉన్నాయా లేదంటే IRGC వాటిని తొలగించిందా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. చార్ట్ పైన ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు అని ఉండటమే అందుకు కారణం. అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా సీ మైన్స్ కి సంబంధించిన చార్టును ఇరాన్ విడుదల చేసి ఉండొచ్చునని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.